ఇప్పుడు నారా లోకేష్ గారి పైన కూడా ఆ రెడ్ బుక్ సంబంధించిన కేసు ఏదో ఉంది. ఎలక్షన్ లోపు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఏమైనా అరెస్టులు ఉంటాయని ఊహించవచ్చా? అటువంటి పాసిబిలిటీస్ ఏమైనా ఉన్నాయా లీగల్గా? నాకైతే ఏం కనిపించడం లేదు నరసింహారావు గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన 2 చారిత్రాత్మక తప్పిదాల్లో నెంబర్ 1 అమరావతిని అమరావతిని రాజధానిగా డినై చేయటం, నెంబర్ 2 చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయటం. ఇవి 2 ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మునిగిపోవడానికి కారణాలైంది. బహుశా ఈ 2 కారణాలు ఆయనకి ఎవరైనా చెప్పారో లేదో, లేకపోతే ఎవరు చెప్పినా వినే మనిషి కాదు కాబట్టి మళ్ళీ అరెస్ట్ కనుక జరిగితే ఇక ఈ పవన్ కళ్యాణ్ గారు పొత్తు కూడా లేకుండా చంద్రబాబు నాయుడు గారు రేపొద్దున ముఖ్యమంత్రి అయిపోవచ్చు. ఇప్పుడు అరెస్ట్ జరిగిపోయి ఇప్పుడు ఒక అరెస్ట్ తోటి పవన్ కళ్యాణ్ లేకపోయినా పర్వాలేదు అనే పరిస్థితిలోకి వచ్చేసారు వాళ్ళ పార్టీ కేడర్. వచ్చేసారు. అది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి చారిత్రాత్మకమైనటువంటి తప్పిదం. అంతరించిపోయిన అనగారి ఇక భూస్థాపితం అయిపోయింది తెలుగుదేశం పార్టీ అన్న భూస్థాపితం అయిపోయిన తెలుగుదేశం పార్టీని అరెస్ట్ చేసి ఈ అమరావతిని చంపేసి వాళ్ళ కార్యకర్తలను అరెస్ట్ చేసి చక్కగా వాళ్ళని బతికిచ్చాడు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి మళ్ళీ ఏమైనా వచ్చింది అంటే దానికి వీళ్ళెంత కారణమో నాకైతే తెలియదు, కానీ దానికి 90% కారణం జగన్మోహన్ రెడ్డి. సార్, ఇప్పుడు మీరు ఇంతకుముందు మాట్లాడుతున్నారు 2 పార్టీలు 2 నాయకుల్ని చూశారు, కొత్త రాజకీయం చూడండి, మాలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వండి అంటూ మీరు అడుగుతున్నారు. సో మీలాంటి ప్రయత్నాలు గతంలో కూడా చాలామంది చేశారు, ఇప్పుడు మీరు ఒక ఎఫర్ట్ పెడుతున్నారు. సో మీ ఎఫర్ట్కి ఏ మేరకు మద్దతు వస్తుంది? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, గతంలో టీడీపీ దళితుల్ని బీసీలపైన దళితులపైన దాడులు చేసింది అని వైసీపీ ఆరోపించింది. ఇప్పుడు వైసీపీ కూడా దళితులపైన బీసీలపైన మైనార్టీలపైన దాడులు చేస్తుందంటూ టీడీపీ ఆరోపిస్తోంది. ఎవరి హయాంలో దళితులు సేఫ్గా ఉన్నారు? నిజంగానే 2 పార్టీలు చేస్తున్న ఆరోపణలు కొట్టిపారేయాల్సిన పరిస్థితి ఉంటుందా? రెండింటినీ యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందా? అంటే కొంత వాస్తవం, కొన్ని వాస్తవాలు ఉన్నాయి నరసింహరావు. ఈ వాస్తవాలు అయితే మాత్రం మీ ద్వారా ప్రజలకి చెప్పాలనుకుంటున్నాను. 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి దాడుల్లో ఎన్సీఆర్బి రిపోర్ట్స్ చూసుకుంటే దళితుల మీద, దళిత మహిళల మీద ఉమెన్ మిస్సింగ్లు, జనరల్ ఉమెన్స్ మిస్సింగ్లు దళితులకు కాకుండా, అండ్ అట్రాసిటీస్ మీద చూసుకుంటే 26.7% గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో కంటే గత ప్రభుత్వంలో ఎక్కువ దాడులు జరిగింది పర్సంటేజ్ చూసుకుంటే. ఇది ఎన్సీఆర్బి రిపోర్టు. అది తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన రిపోర్టే. పెద్దగా నేనైతే ఒక్క సంవత్సరంలో 3788 రేప్ అండ్ మర్డర్స్, అట్రాసిటీస్ జరిగినాయి ఒక్క సంవత్సరంలో 2014-15 సంవత్సరాల మధ్య దళితులపైన. ఇక 15 దళితులపైన 2016-17, 17-18, 18-19 ఇంకా ఎక్కువ పెరిగిపోతానే ఉన్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు దీన్ని ఒక ఓటు బ్యాంక్ గా ఈ దళిత బిడ్డల్ని మీద జరుగుతున్న దారుణాలని ఎక్స్పోజ్ చేయడంలో ఫెయిల్ అయింది. ఇది మాలాంటి వ్యక్తులు కూడా అప్పుడు మేము ఉద్యోగాల్లో ఉండటం, మాకు బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో మేము కూడా దాని మీద పెద్దగా కాన్సన్ట్రేట్ చేయాల. సో దళితుల మీద దాడులు, దళిత బిడ్డల మీద దాడులు, మహిళల మీద దాడులు, లా అండ్ ఆర్డర్, ఈ చిన్నపిల్లల మిస్సింగ్లు, తర్వాత ఇవన్నీ కూడా 2014 నుంచి 19లో జరిగినవి చాలా ఎక్కువ. అయితే 2019లో ఎప్పుడైతే 29 ఎస్సీ కాన్స్టిట్యున్సీలు, 7 ఎస్టీ కాన్స్టిట్యున్సీల్లో, 36 కాన్స్టిట్యున్సీల్లో ఒక్క కాన్స్టిట్యున్సీలోనే తెలుగుదేశం కలిసి 27, మొత్తం 35 కాన్స్టిట్యున్సీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవటంతో తెలుగుదేశం పార్టీ యొక్క ఆలోచన ఏం పడిందంటే దళితులు చాలా మంది, ఎస్సీలు, క్రిస్టియన్లు, ముస్లింస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళారు. సో వీళ్ళ ఓటు బ్యాంక్ ని జగన్ నుంచి స్ప్లిట్ చేయడానికి ఒక పన్నాగం పన్నింది. ఆ పన్నాగం పని ఏం చేశారంటే దళితుల మీద దాడులు అనే అంశం మీద చాలా ఎక్స్పోజ్ చేశారు. అయితే తెలుగుదేశం ప్రభుత్వంలో మీద దాడులు జరిగినాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో దాడులు జరిగినాయి. 2 ప్రభుత్వాల్లోనూ దళితులు సేఫ్గా లేరు, 2 ప్రభుత్వాల్లోనూ లేరు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన ఒక మంచి ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆర్థిక పరమైన డిస్ట్రక్షన్ ఎక్కువ జరిగింది. ఆయన 26 పథకాలు రద్దు చేశారు. తర్వాత ఎస్సీ ఎస్టీలకు లోన్లు రద్దు చేశారు. ఇప్పుడు ఒక 10,000 లోన్లు ఇవ్వాల్సిన చోట 1000 లోన్స్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఈయన ఈ 1000 లోన్స్ కూడా తీసేశారు. అంటే ఆయన డిస్ట్రక్షన్ చేశారు, ఆ డిస్ట్రక్షన్ ఈయన కొనసాగించారు. సో 2 ప్రభుత్వాల్లో కూడా ఎవరికి దళితులకు అన్యాయం జరగలేదు. అవి స్టాటిస్టికల్ రిపోర్ట్సే మాట్లాడుతున్నా నేను, ఏదో మసిగుడ్డ కాల్చి మొక్కాన్ని పడేయటం, వేగ్ గా మాట్లాడటం. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి ఒక మంచి పని ఏంటి అంటే, ఆయన రాజ్యాధికారంలో కొంతమంది మినిస్టర్స్ ని వాళ్ళకి మినిస్టర్లుగా ఒక
డైరెక్టర్లు లాంటి వాళ్ళ పదవుల విషయంలో మాత్రం వ్యక్తిగతంగా వాళ్ళకి న్యాయం చేసి ఒక ఎక్స్పోజ్ చేశారు. దళితులు కూడా ఇదిగో హోమ్ మినిస్టర్ ఇవ్వచ్చు ఏమకి, ఇదిగో రెవెన్యూ మినిస్టర్ ఇవ్వచ్చు, ఇదిగో వీళ్ళని నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా క్రిస్టియన్లు అన్న మొదటి ముఖ్యమంత్రి చరిత్రలో. ఒక జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి ఒక కన్సర్న్ ఏంటంటే ఈ కమ్యూనిటీలో ఈ రోజు వరకు ఎస్సీలని ఎవరైనా సరే దూరం పెట్టాలనే చూశారు కానీ ఎస్సీలు మనకు ఓటు బ్యాంకు, ఈ ఎస్సీలు ఓటు బ్యాంక్ లేకపోతే మనం గెలవలేము, కాబట్టి మనం అవసరమైతే కమ్మాళ్ళని పక్కన పెడదాం, అవసరమైతే రెడ్లను పక్కన పెడదాం, అవసరమైతే బ్రాహ్మిన్స్ ని పక్కన పెడదాం, అవసరమైతే వైశ్యులను పక్కన పెడదాం, నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్సీ, నా ముస్లిం అన్న మొదటి ముఖ్యమంత్రి అవడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి కొత్త కలిసి వచ్చినటువంటి అంశం. సో ఈ రెండు ప్రభుత్వాలలో దళిత బిడ్డలు అన్యాయం కోబడ్డారు. ఇప్పుడు నేననేది ఏంటి అంటే నరసింహరావు గారు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అన్యాయం జరిగింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అన్యాయం జరిగింది. ఇలా అన్యాయం చేసుకుంటా వచ్చిన ప్రభుత్వాన్ని నువ్వు కాకపోతే నేను కాకపోతే నువ్వు అనే కంటే కూడా మాలాంటి వ్యక్తులకి అట్లీస్ట్ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో 36 రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. రేపొద్దున 175 కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తున్నాం, 25 ఎంపీ కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తున్నాం. ఇలాంటి కాన్స్టిట్యున్సీలో వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని ఎస్సీలకి, ఎస్టీలకి, క్రిస్టియన్లకి, ముస్లింస్ కి బాసటగా నిలబడగలిగినటువంటి పార్టీలకి నిజాయితీగా వాళ్ళ కోసం చేసేటువంటి పనులను గుర్తు పెట్టుకొని వాళ్ళకు ఓటు వేయమని నేను ప్రజలను అప్పీల్ చేస్తున్నా. ప్రజలు ఈ అప్పీల్ ని గమనిస్తారా? నిజంగానే మళ్ళీ వాళ్ళ ట్రాప్ లో పడిపోయి తెలుగుదేశం ప్రభుత్వం రారా అని పిలుస్తుందని వెళ్తారా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీకోసం వచ్చానంటే మీ నెత్తి మీద చేతులు పెట్టారంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేస్తారని ప్రజలు, విఘ్నులు అనేటువంటి ప్రజలు నిర్ణయించుకోమని నేను వారిని కోరుతున్నాను. వాళ్ళ దగ్గర ఒక ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు మీరు. సరే, సక్సెస్ అవ్వడం అంటే చెప్పే ప్రయత్నం, ఐడియాలజీ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒకే రోజు సక్సెస్ అవుతారా అంటే కావచ్చు కానీ సో ఒక ఐడియా, ఒక చాయిస్ అయితే ఇస్తున్నారు, ఒక విండో ఎక్స్ప్లోర్ చేసి పెడుతున్నారు మీరు. అంతే కదా. ఇప్పుడు నేను ఇప్పుడు రేపొద్దున మంగళగిరిలో ఎవరి నుంచి ఉంటారో నాకైతే తెలియదు. అధికారికంగా మంగళగిరిలో కాన్స్టిట్యున్సీ, తాడికొండ కాన్స్టిట్యున్సీలో నేను మా పార్టీ తరపు నుంచి అభ్యర్థిగా వెళ్తున్నాను. అవునా? నిన్న సో మంగళగిరి అండ్ తాడికొండ కాన్స్టిట్యున్సీ, ఎందుకంటే నిన్న జరిగినటువంటి మీటింగ్ లో, మా పార్టీ మీటింగ్ లో మా పార్టీ కార్యకర్తలందరూ నన్ను కోరింది ఏంటి అంటే ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, ఒక జనరల్ కాన్స్టిట్యున్సీలో అధ్యక్షులుగా మీరు వేస్తే బాగుంటుందని కొంతమంది నాకు ఇచ్చినటువంటి సలహా కూడా నాకు బాగా అనిపించింది. రెండు జియోగ్రఫికల్ పరంగా కూడా ఈ రెండు కాన్స్టిట్యున్సీలు ఆనుకునే ఉంటాయి. సో నేను అటు ప్రచారం చేసుకోవటానికి కూడా నాకు కంఫర్టబుల్ గా ఉంటుంది. సో మనకి అక్కడ కొంత మంచి ఓటింగ్ వచ్చే అవకాశం ఉంది. మంగళగిరిలో కూడా 40-50 వేల మంది ఎస్సీలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీ. కాకపోయినప్పటికీ కూడా రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాకపోయినా కొంతమంది కన్సిడరబుల్ ఓటింగ్ ఉంది. మనం కూడా అక్కడ చాలా మంచి కార్యక్రమాలు చేశాము. సో జియోగ్రాఫికల్ కూడా అన్ని రెండు ఆనుకొని ఉంటాయి కాబట్టి అన్నారు. సో నిన్న అధికారికంగా నిన్న మేము మా పార్టీ తరపు నుంచి నన్ను అభ్యర్థిగా ప్రకటించమని మా కోర్ టీం డెసిషన్ తీసుకుంది. సో మంగళగిరిలో, తాడికొండలో రేపొద్దు నేను అభ్యర్థిగా నుంచోబోతున్నా. అక్కడ ఎవరు వస్తారు ఎవరు రారు నాకు సంబంధం లేదు. కానీ ఈ రెండు కాన్స్టిట్యున్సీల్లో మేము ప్రజలకు చెప్పదలుచుకుంది ఏంటంటే రేపొద్దున తెలుగుదేశం పార్టీ ఒకవేళ అధికారంలోకి వచ్చినా మళ్ళీ అమరావతి రైతుల పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు బీడుగా పెట్టినటువంటి భూమి ఒకవేళ వాళ్ళు అమరావతి రాజధానిగా చేసిన రైతులకు న్యాయం చేసే విషయంలో మళ్ళీ మొదటికి వస్తుంది. ఎందుకంటే మళ్ళీ వీళ్ళు రాజకీయాలు, మళ్ళీ వీళ్ళ ఎవరైతే నారాయణ లేకపోతే గంటా శ్రీనివాస్ వీళ్ళు గద్దలాగా మళ్ళీ అక్కడ వాలిపోతారు. మళ్ళీ దీంట్లో నుంచి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఈ రోజు వరకు కూడా పెట్టుబడి పెట్టి పార్టీని నడిపించేది రేపు పొద్దున దోచుకోవటానికి. సో మరలా 2014 నుంచి 2019 వరకు అమరావతిలో, మంగళగిరిలో ఏ దోపిడీ అయితే జరిగిందో తెలుగుదేశం పార్టీ వస్తే అదే దోపిడీ జరుగుతుంది. సో దోపిడీ నుంచి ప్రజల్ని రక్షించాలి అంటే నిజాయితీగా, నిష్కల్మషంగా, నిజంగా ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం, ఎమ్మెల్యే ఏర్పడాలి. అక్కడ ఎమ్మెల్యే రాగలిగితే ప్రభుత్వం మీద ఫైట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది నేను చేస్తాను. నాకు ఓటేయండి అమ్మా. నేను మీ ఏ పార్టీ అధికారంలో ఉన్నా నేను మీకోసం ఫైట్ చేస్తాను, ప్రజల కోసం ఫైట్ చేస్తాను. అధికారంలో ఉన్న పార్టీ కోసం ఉన్నా ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాం. ఐ విల్ సీ హౌ ఫార్ ఐ విల్ సక్సీడ్ అనేది విల్ సీ.